స్త్రీలలో ఆశ్రవజంప మీరే మీ గర్భఫలానికి చేసు ఆశ్రవజంప పడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వశ్రేష్ఠ మాత పాపాత్మునుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందన మేలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రవజంప మీరే మీ గర్భఫలానికి చేసు ఆశ్రవజంప పడిన వారగునే. మాత పాపాత్మునుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందన మేలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రవజంప మీరే మీ గర్భఫలానికి చేసు ఆశ్రవజంప పడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వశ్రేష్ఠ మాత పాపాత్మునుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందన మేలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రవజంప మీరే మీ గర్భఫలానికి చేసు ఆశ్రవజంప పడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వశ్రేష్ఠ మాత పాపాత్మునుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ మహిమలను గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. మా మీద యేసువా నా పాపాలు మన్నించండి, నరకాత్మ నుండి మమ్ము కాపాడండి, అందరి ఆత్మలను ముఖ్యముగా ఎవరికిని మీ కృపా అవసరమును అత్యవసరమును వారందరినీ మీ మోక్ష రాజ్యంలో చేర్చుకునండి. ప్రార్థించుదము. అతిథులైన పునీత మిఖాయేల, రఫాయేల, దేవదూత పునీత గాబ్రియేల, అపోస్తులైన పునీత రాయప్ప, అర్లప్ప, యాగప్ప అని వారులారా, మేమెంత పాపాత్ములుగా ఉండినను మేము వేడుకున్న 73 పుస్తక జపమును దేవమాత పాదముల చెంత మీ స్తోత్రములతో ఒకటిగా చేర్చి కానుకగా సమర్పించి ముదిర్చి ప్రార్థించు ఉన్నాము. ఆమేన్. దైవమాత ప్రార్థన. ఏలిన వారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలిన వారా దయచూపండి, క్రీస్తు మా ప్రార్థన వినోదరించండి, క్రీస్తు మా ప్రార్థన ప్రకారం దయచేయండి. పరలోకమందు నడిపితే అయిన సర్వేశ్వర, మా మీదగా నుండి స్వామి, లోకము రక్షించిన పుత్రులైన సర్వేశ్వర, మా మీదగా నుండి స్వామి, పవిత్రాత్మైన సర్వేశ్వర, మా మీదగా నుండి స్వామి, మహాపరిశుద్ధ ఏకత్రిత్వ సర్వేశ్వర, మా మీదగా నుండి స్వామి, పరిశుద్ధ మరియమ్మ గారా, మా కొరకు వేడుకునండి. సర్వేశ్వరుని యొక్క మాత, మా కొరకు వేడుకునండి. కన్యకల యొక్క పరిశుద్ధ కన్యక, మా కొరకు వేడుకునండి. క్రీస్తుని యొక్క మాత, మా కొరకు వేడుకునండి. దేవ వరప్రసాదము యొక్క మాత, మా కొరకు వేడుకునండి. మహాపరిశుద్ధ మాత, మా కొరకు వేడుకునండి. మహావిరక్తిగా నుండిన మాత, మా కొరకు వేడుకునండి. నిర్మలమైన మాత, మా కొరకు వేడుకునండి. కన్యశుద్ధము చెడిన మాత, మా కొరకు వేడుకునండి. స్నేహమునకు తగిన మాత, మా కొరకు వేడుకునండి. మహాస్థుతికి పాత్రమైన మాత, మా కొరకు వేడుకునండి. మంచి ఆలోచన యొక్క మాత, మా కొరకు వేడుకునండి. సృష్టికర్త యొక్క మాత, మా కొరకు వేడుకునండి. రక్షకుని మాత, మా కొరకు వేడుకునండి. మహావివేకము గల కన్యక, మా కొరకు వేడుకునండి. మహాపూజ్యమైన కన్యక, మా కొరకు వేడుకునండి. స్తుతింపబడి యోగ్యమైన కన్యక, మా కొరకు వేడుకునండి. శక్తిగల కన్యక, మా కొరకు వేడుకునండి. దయగల కన్యక, మా కొరకు వేడుకునండి. విశ్వాసము గల కన్యక, మా కొరకు వేడుకునండి. ధర్మము యొక్క అర్థమా, మా కొరకు వేడుకునండి. జ్ఞానము యొక్క ఆలయమా, మా కొరకు వేడుకునండి. మా సంతోషము యొక్క కారణమా, మా కొరకు వేడుకునండి. జ్ఞానాపాత్రమా, మా కొరకు వేడుకునండి. మహిమకు తగిన పాత్రమా, మా కొరకు వేడుకునండి. అత్యంత భక్తి యొక్క పాత్రమా, మా కొరకు వేడుకునండి. దేవ రహస్యము గల రోజా పుష్పమా, మా కొరకు వేడుకునండి. దావీదుని గోపురమా, మా కొరకు వేడుకునండి. దంతమైన గోపురమా, మా కొరకు వేడుకునండి. స్వర్ణమైన ఆలయమా, మా కొరకు వేడుకునండి. వాగ్దాత్వం యొక్క మందసమా, మా కొరకు వేడుకునండి. మోక్షము యొక్క వాకిలి, మా కొరకు వేడుకునండి. ఉదయకాల నక్షత్రమా, మా కొరకు వేడుకునండి. వ్యాధిగ్రస్తమా, మా కొరకు వేడుకునండి. కష్టపడు వారులకు ఆదరవా, మా కొరకు వేడుకునండి. క్రీస్తువుల యొక్క సహాయమా, సన్మనస్కుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకునండి. పితరుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకునండి. దీర్ఘదర్శుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకునండి. అపోస్తుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకునండి. వేద సాక్షుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకునండి. స్తుతియుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకునండి. కన్యకల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకునండి. సకల పునీతుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకునండి. జన్మ పాపము లేక ఉద్భవించిన రాజ్ఞి, మా కొరకు వేడుకునండి. మోక్షమునకు కొనుపోబడిన రాజ్ఞి, మా కొరకు వేడుకునండి. పరిశుద్ధ జపమాల రాజ్ఞి, మా కొరకు వేడుకునండి. సకల కుటుంబాల రాజ్ఞి, మా కొరకు వేడుకునండి. సమాధానం యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకునండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించిన వారా, మా పాపములను మన్నించండి స్వామి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించిన వారా, మా ప్రార్థన వినోదరించండి స్వామి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించిన వారా, మా మీద దయగా నుండి
కాపాడండి స్వామి. యేసు ప్రభుని వాగ్దాత్తములకు మేము పాత్రలు మగ్గునట్లు సర్వేశ్వరుని యొక్క యొక్క పరిశుద్ధ మాత మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించుదము. జగద్రక్షకుడైన యేసువా, మీ స్లేబక్రం నిలిచి ఉండిన మీ దివ్య మాతను మీ ప్రియ శిష్యునికి తల్లిగా పాలించితిరి. ఇదిగో మాకును అంతటి అనుగ్రహమును దయచేసి దేవరవారు కాల ప్రమాణమందు నిజమైన మనుష్యుడై జన్మించి తెలుసుకున్నటువంటి అమ్మ యొక్క బిడ్డలుగా ఉండే భాగ్యము మాకు ఎప్పటికీ ప్రాప్తింప చేయని ఉదరించండి స్వామి. ఆమేన్. స్వాగతం సుస్వాగతం ఓ పూజ్య గురువా స్వాగతం. స్వాగతం సుస్వాగతం ఓ పూజ్య గురువా స్వాగతం. సువర్ణ చరిత విమల చరిత, సువర్ణ చరిత విమల చరిత, ధీరోదాత ధర్మనందన స్వాగతం సుస్వాగతం ఓ పూజ్య గురువా స్వాగతం. పావన మాతకు జనించితివి, సామాన్యునిగా దీవించితివి. పావన మాతకు జనించితివి, సామాన్యునిగా జీవించితివి. అహమును విడచి దీనత్వముతో, అహమును విడచి దీనత్వముతో మాతృక చూపిన ఆదర్శమూర్తివి. స్వాగతం సుస్వాగతం ఓ పూజ్య గురువా స్వాగతం. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్రమైనటువంటి ఈ దేవుబలి పూజలో నాగిపోగు జయన్న, లక్ష్మీదేవి వారి యొక్క కుటుంబాన్ని దేవుడు దీవించి కాచి కాపాడాలని, దేవుని కృప వలన కలిగినటువంటి ముగ్గురు బిడ్డలను కూడా దేవాతి దేవుడు దీవించి వారికి కావలసినటువంటి సంపూర్ణ ఆరోగ్యాన్ని, శాంతి సమాధానాన్ని దేవుడు వసగాలని ప్రత్యేక విధంగా ఈ దేవుబలి పూజలో ప్రార్థింపకోరు వారు నాగిపోగు జయన్న, లక్ష్మీదేవి మరియు కుటుంబ సభ్యులు.
సర్వశక్తి గల పరమపిత సర్వశక్తి గల పరమపిత మిమ్ముల వేడుచున్నాము మీ దయనే ఇలలో కోరెదము మిమ్ముల వేడుచున్నాము మీ దయనే ఇలలో కోరెదము మహోన్నతుడైనా సర్వేశ్వరునికి మహిమా భూలోకవాసులకు సమాధానం సమాధానం సమాధానము జనితైక పుత్రుడయేలిన వార సర్వేశ్వరుని గొర్రెపిల్ల జనితైక పుత్రుడయేలిన వార సర్వేశ్వరుని గొర్రెపిల్ల పిత యొక్క పుత్రుడ శ్రీ యేసువా పిత యొక్క పుత్రుడ శ్రీ యేసువా లోక పాప పరిహారార్థం ఇలలో నవలసిన ప్రభువా లోక పాప పరిహారార్థం ఇలలో నవలసిన ప్రభువా మహోన్నతుడైనా సర్వేశ్వరునికి మహిమా భూలోకవాసులకు సమాధానం సమాధానం సమాధానము పిత యొక్క ప్రకన్న మహాఘనతతో కూర్చొని ఉండుట చూచుటకై పిత యొక్క ప్రకన్న మహాఘనతతో కూర్చొని ఉండుట చూచుటకై మా మనోనేత్రములు తెరువుమని మా మనోనేత్రములు తెరువుమని మిమ్ముల వేడుచున్నాము మీ దయనే ఇలలో కోరెదము మిమ్మున వేడుచున్నాము మీ దయనే ఇలలో కోరెదము మహోన్నతుడైనా సర్వేశ్వరునికి మహిమా భూలోకవాసులకు సమాధానం సమాధానం సమాధానము పరిశుద్ధులు మీరొక్కరే మహోన్నతులు మీరొక్కరే పరిశుద్ధులు మీరొక్కరే మహోన్నతులు మీరొక్కరే పితయైన సర్వేశ్వరుని మహిమలో పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా ఆమేన్ 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 ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, సకల సద్గుణ రాశివైన నీవు మా హృదయంలో నీ అపార ప్రేమతో నింపి నీ పట్ల గాఢమైన పుణ్యభాగ్యమును కలిగించి మాలో మంచిని పోషించి పెంచుము. నీ రక్షణ బాధ్యత ద్వారా నీవు పోషించి పెంచిన దానిని సంరక్షింపుము. నీతోనూ పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభుని మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
మొదటి పఠనము ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 1 నుంచి 2 మరియు 6 నుంచి 8వ అధ్యాయం వరకు. ఇజ్రాయేలులారా, నేడు నేను మీకు బోధించుచున్న చట్టములను విధులను పాటింపుడు. ఇట్లు చేతురునేని మీరు బ్రతుకుదురు. మీ పూర్వుల దేవుడైన ప్రభువు మీకొసగిన నేలను స్వాధీనము చేసుకొందురు. మీ దేవుడైన యావే ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను. వాటిని గైకొనుట యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో మీరు ఏమీను చేర్చరాదు, వారి నుండి ఏమీను తొలగింపరాదు. నేను నిర్దేశించిన ప్రభు ఆజ్ఞలను ఉన్నవని ఉన్నట్లుగా అనుసరింపడు. మీరు ఈ విధులన్నిటినీ అనుసరించలేని ఇతర జాతులు మీరెంత వివేకవంతులో ఎంత విజ్ఞానవంతులో గుర్తింతురు. వారు ఈ విధులను గూర్చి విన్నప్పుడు ఈ మహాజాతికి ఇంతటి వివేకము విజ్ఞానము అభ్యున్నది గదా అని విస్తుపోవుదురు. అవును మరి, మన దేవుడు పిలవగానే పలుకును. ఏ జాతి జనులకైనను ఎంత గొప్ప జాతి జనులకైనను వారి దేవుడు మన దేవుని వలె చేరువలో నున్నాడా? ఏ జాతికైనను ఎంత గొప్ప జాతికైనను నేను ఈనాడు మీకు వినిపించిన న్యాయబద్ధమైన విధుల వంటి ఆజ్ఞలు చట్టములు కలవా? ఇది ప్రభుని వాక్కు. ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో బలమైనది యెహోవా నీ నామము. మోషే నిన్ను ప్రార్థించగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థింపగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో బలమైనది. నీ ప్రజల పక్షంబునా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షంబునా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమియు లేకుండిరి, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో బలమైనది. రెండవ పట్టణము యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనము నుంచి 18వ వచనం వరకు మరియు 21వ వచనము నుంచి 22వ వచనం వరకు మరియు 27వ వచనము. అన్ని మంచి వరములను అన్ని సమగ్ర బహుమానములను పరలోకము నుండియే ప్రసాదించబడును. జ్యోతిర్మండలమును సృష్టించిన ఆ దేవుని నుండియే అవి పుచ్చును. ఆయన మార్పునుందడు, తిరోగమనుడై చీకటిని కలిగింపడు. సమస్త సృష్టియందు మనము ప్రథమ ఫలముగాను ఉండినట్లు తన సంకల్పము చేతనే
సత్యవాక్కు మూలమున ఆయన మనలను సృజించను. నా ప్రియ సోదరులారా, దీనిని జ్ఞాపకము ఉంచుకొనుడు. ప్రతి వ్యక్తియు ఆలకించుట యందు చురుకుదనమును, మాట్లాడుట యందు నిదానమును ప్రదర్శింపవలను. త్వరపడి కోపింపరాదు, ఏలయనా దేవుని నీతి నెరవేరుటకు మానవుని కోపము తోడ్పడదు. కనుక సమస్త దుష్ట ప్రవర్తనలను, సర్వ దురభ్యాసములను మానివేయుడు. ఆయన మీ హృదయములపై ముద్రించిన వాక్కును సాత్వికముగా ఆలకింపుడు. అది మిమ్ము రక్షించు శక్తి గలది. వాక్యమును కేవలము వినుటయేనని ఆత్మవంచన చేసుకొనకుడు, దానిని ఆచరించుడు. తండ్రి అయిన దేవుని దృష్టిలో పవిత్రమును నిష్కలంకమునైన దైవభక్తి ఏదనగా, అనాథలను, విధవరాండ్రను వారి కష్టములలో పరామర్శించుట, ఇహలోక మాలిన్యము అంటకుండా తనను తాను కాపాడుకొనుట అనునవియే. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వనికి వందనములు. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు, మాట్లాడే దేవుడవు నీవు. యేసయ్యా 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 యేసయ్యా. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు, మాట్లాడే దేవుడవు నీవు. మా కుటుంబ వైద్యుడవు నీవు, మా మంచి ఔషధము నీవు. మా కుటుంబ వైద్యుడవు నీవు, మా మంచి ఔషధము నీవు. అన్నీ సహించి సియోనులోన, అన్నీ సహించి సియోనులోన మాతో ఉండే దేవుడవు నీవు, మాతో ఉండే దేవుడవు నీవు. యేసయ్యా 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 యేసయ్యా. ప్రభువు మీతో వందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు గారు రాసిన శుభవార్త 7వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 8 వరకు, మరియు 14 నుండి 15 వరకు, మరియు 21 నుండి 23 వరకు. అంతటా యెరూషలేము నుండి వచ్చిన కొందరు పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు యేసు వద్దకు వచ్చి, వారు ఆయన శిష్యులు కొందరు చేతులు కడుకొనకయే భోజనం చేయుటను చూచిరి. పూర్వుల సాంప్రదాయం చొప్పున యూదులకు, అందు ముఖ్యముగా పరిసయ్యులకు చేతులు కడుగుకొనక భుజించు ఆచారము లేదు. అంగడి నుండి కొని వచ్చిన ఏ వస్తువునైనను వారు శుద్ధి చేయక భుజింపరు. అట్లే పానపాత్రలను, కంచు పాత్రలను శుభ్రపరపవలెను ఆచారములు ఎన్నియో వారికి కలవు. కనుక పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు
తమ శిష్యులు పూర్వుల సాంప్రదాయమును లెక్క చేయక మలిన హస్తములతో భుజించుచున్నారేమి అని యేసును ప్రశ్నించిరి. అందుకు ఆయన వారితో, కపట భక్తులారా, మిమ్ము గూర్చి యెషయా ప్రవక్త ఎంత సూటిగా ప్రవచించెను. ఈ జనులు కేవలము నన్ను పెదవులతో పొగడెదరు, కానీ వీరి హృదయములు నాకు దూరముగా నున్నవి. మానవులు ఏర్పరిచిన నియమములను దైవ ప్రబోధములుగా బోధించుచున్నారు, కానీ వారు చేయు ఆరాధన వ్యర్థము. దేవుని ఆజ్ఞను నిరాకరించి మానవుడు నియమమును అనుసరించుచున్నారు అని పలికెను. పిదప ఆయన జన సమూహమును తిరిగి పిలిచి, మీరు విని గ్రహించుకొనగలరు అని చెప్పెను. వెలుపల నుండి లోపలికి పోయి మనుషుని అపవిత్రునిగా చేయగలిగినది ఏదియూ లేదు, కానీ లోపలి నుండి బయలు వెలునవే మనుషుని అపవిత్రునిగా చేయును అనెను. ఏలైనా హృదయము నుండి దురాలోచనలు, వేష సంగమము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, దురాశ, దౌష్ట్యము, మోసము, కామము, మాస్తర్యము, దూషణము, అహంభావము, అవివేకము వెలువడును. ఎట్టి చెడుగులు అన్నియు మానవుని అంతరంగం నుండియే వెలువడి అతనిని మలినపరచును అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకే స్తుతి మహిమ కలుగును గాక. ముందుకు రండి అమ్మా, ముందుకు జరగండి, ముందుకు రండి, ముందుకు రండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, తండ్రి మహిమ. తండ్రి మహిమ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, యేసువా మహిమ, యేసువా మహిమ, యేసువా ఘనత. యేసువా ఘనత. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా ఆరాధన, ఆత్మదేవా ఆరాధన, ఆత్మదేవా మహిమ, ఆత్మదేవా మహిమ, ఆత్మదేవా ఘనత. ఆత్మదేవా ఘనత. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. అందరము కలిసి ఈ పాట పాడుకుంటూ దేవుని స్తుతించుదాం. పాట నెంబర్ 235, పేజ్ నంబర్ 289. అందరికి 235 పాట నంబర్. మనసునందు నీవే నా యేసయ్యా. అందరం కలిసి మనసునందు నీవే నా యేసయ్యా. నా మమత నీవై నిలచిపోవుమా. నా మమత నీవై నిలచిపోవుమా. మనసునందు నీవే నా యేసయ్యా. మనసునందు నీవే నా యేసయ్యా. నా మమత నీవై నిలచిపోవుమా. నా మమత నీవై నిలచిపోవుమా.
నిలచిపోవుమా నే పొందినా ఈ జీవితం నే పొందిన ఈ జీవితం నీదే నీదే యేసయ్యా నీదే నీదే యేసయ్యా మనసునందు నీవే నా యేసయ్యా నా మమత నీవై నిలచిపోవుమా ఈ పయనము ఏ తీరము ఈ పయనము హే తీరము నిన్నే నిన్నే చేరని నిన్నే నిన్నే చేరని తులసి మనసునందు నీవే నా యేసయ్యా నా మమత నీవై నిలచిపోవుమా కూర్చోండి. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 7వ అధ్యాయము 6వ వచనం చదవండి. 7వ అధ్యాయము 6వ వచనము. మైక్ తీసుకోమా. అందుకు ఆయన ఆ, వారితో, ఆ, కపట భక్తులారా, ఆ. మేము గూర్చి యేసయ్య ప్రవక్త ఎంత సూటిగా ప్రవచించాను. ఆ, ఈ జనులు కేవలము నన్ను పెదవులతో పొగెదరు, ఆ, కానీ వీరి హృదయములు నాకు దూరముగా నున్నవి. ఆ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూడండి, దేవుడు ఎంత చక్కగా మన గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏముంది? యెషయా ప్రవక్త పలికిన విధంగా మానవులు వారి యొక్క పెదవులతో నన్ను స్తుతించెదరు, పొగడెదరు, కానీ వారి హృదయములు నాకు దూరముగా ఉన్నాయి అంటున్నాడు. నిజం. ఎప్పుడు చూసినా మనము క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, బాహ్యపరమైనటువంటి జీవితాన్ని అందంగా రూపుమాపుకోవడం కోసమై, సుందరముగా మలుచుకోవడం కోసమై ప్రయత్నం చేస్తూ ఉంటాం. గుడికి వచ్చినప్పుడు కూడా ఎంత చక్కగా తయారు చేస్తాం, ఎంత చక్కగా తయారు చేస్తాం. వచ్చిన తరువాత గుళ్ళో ఉన్నటువంటి మనము ఎంత మాత్రము మన హృదయము దేవుని పైన కేంద్రీకరింపబడింది అన్నటువంటిది ఈరోజు మనము ప్రశ్నించుకోవాలి. అందరం కూర్చుంటాం. ఫాదర్ గారు వాక్యం చెప్తున్నారంటే అందరి కళ్ళు ఎవరి మీద ఉంటాయి? ఫాదర్ మీద ఉంటుంది. ఏం చెప్తున్నాడు చూస్తూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం. కానీ మన మనసు, మన హృదయము ఎక్కడో ఉంటుంది, గాల్లో తేలిపోతూ ఉంటుంది. మనుషులము శారీరకంగా, భౌతికంగా దేవాలయంలో కూర్చొని ఉన్నాం, దేవాలయంలో కూర్చొని ఉన్నాం. ఒకవేళ నేను ఫాదర్ను చూడకపోతే ఏమనుకుంటాడో,
ఆయన వాక్యాన్ని వింటలేమని అనుకుంటాడేమో అని మన దృష్టి మాత్రము ఫాదర్ దగ్గర ఉంటుంది, కానీ మనస్సు మాత్రము మరెక్కడో ఉంటుంది. ఫాదర్ తొందరగా అయిపోగొడతాడో లేడో, ఇంట్లో వంట చేసుకోవాలా, ఏం చేసుకోవాలా, ఏం తినాలా, ఏమి త్రాగాల, ఇవన్నీ కూడా మన హృదయంలో మనస్సులో ఎప్పుడు కూడా రొటేట్ అవుతూనే ఉంటాయి. కానీ దేవునికి ఆ హృదయములో మనము స్థానం ఇవ్వలేం, ఫాదర్ ఎప్పుడైతే ప్రైజ్ ద లార్డ్ అంటాడో అందరు చేతులు ఎత్తారు, ప్రైజ్ ద లార్డ్ అంటారు, హల్లెలూయా అంటే హల్లెలూయా అంటారు. అవన్నీ కూడా నోటి మాటలే, ఈ మాట్లాడే మాటలు, పొగిడే ఆ పొగడ్తలు, మహిమపరిచే ఆ మహిమ మన హృదయము నుండి, మనస్సు నుండి రావడం లేదు అంటాడు దేవుడు. ఎందుకంటే ఈ హృదయము ఒక చెత్త కుండిలాగా తయారైంది. చెత్త కుండి తెలుసు కదా మీకు, ఏమేమి ఉంటాయి చెత్త కుండిలో? ఏముంటుంది చెత్త కుండిలో? పనికి రానటువంటి డస్ట్ అంతా దాంతో ఉంటుంది. ఆ విధంగా మానవుని యొక్క హృదయము దేవునికి కేంద్రీకృతం కాకోకుండా ఈ లోకంలో సంబంధించినటువంటి ప్రతి దానిపైన లగ్నం చేసి ఉంటుంది. అందుకే ప్రభు అంటాడు, యెషయా ప్రవక్త కూడా అంటున్నాడు, ఏమంటున్నాడు? మానవుని యొక్క మనసు ఎక్కడో ఉంది అంటాడు. చదవండి, యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13, 14 వచనాలు చదవండి. 29వ అధ్యాయము 13, 14 వచనాలు. ప్రభు ఇట్లా నేను ఆ, ఈ ప్రజలు వట్టి మాటలతో నా చెంతకు వచ్చుచున్నారు, కేవలము పెదవులతో నన్ను శ్లాఘించుచున్నారు. వీరి హృదయములు నాకు దూరముగానున్నవి. వీరు తాము కంటప నేర్చుకొనిన నరుల శాసనములే మతమనుకొనుచు ఉన్నారు. కావున నేను వీరిని దెబ్బ మీద దెబ్బకొచ్చి వీరి గుండెలు అదురునట్లు చేయుదును. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇది క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, మనము నిజముగా దేవుని చేత దీవింపబడాలి, ఆశీర్వదింపబడాలి, ఆయన రాజ్యములో మనం ఒకటి కావాలి అంటే మన హృదయము దేవునికి కేంద్రీకృతము కావాలి, అంటే స్థానము కావాలి. చెత్త చెదారం ఉన్నటువంటి కుండిలో మనిషి జీవించగలడా? కూర్చుంటారా కొద్దిసేపు అయినా? కానీ దిబ్బ ఉంది, ఇప్పుడు మనం దిబ్బలు వేస్తాం కదా, దిబ్బలో మీరు కొద్దిసేపు అయినా కూర్చుంటారా చెప్పండి? కూర్చోలేం. ఎందుకంటే భయంకరమైనటువంటి వాసన అదంతా కూడా మనకు తగులుకుంటా ఉంటుంది, ఉండలేం. ఆ విధంగా మన హృదయము ఈ లోక సంబంధమైనటువంటి చెత్త చెదారానికి కేంద్రీకృతం అయితే ఆ హృదయములో దేవుడు ఉండలేడు. అందుకే ప్రభు అంటాడు, నీ బాహ్యపరమైనటువంటి శుద్ధిని కాక నీ ఆత్మీయ జీవితమైనటువంటి హృదయాన్ని, ఆత్మను శుద్ధిపరచుకోవడానికి నువ్వు ప్రయత్నము చెయ్యి అంటున్నాడు. ఏం శుద్ధి చేసుకోవాలి మనము? అన్నం తినే ముందు చేతులు కడుక్కోవాలని తెలుసు, ఖచ్చితంగా కడుగుతారు. మరి అన్నం చేయడానికి సిద్ధపడుతున్నటువంటి వారు కూడా ఏం చేస్తారు? బోకులు బోలెలు కడుక్కుంటారు. ఏదైనా కూరగాయలు కానీ మాంసం కానీ తెచ్చుకున్నప్పుడు ఏం చేస్తాం? 1-4 సార్లు కడుగుతాం, దాన్ని శుభ్రపరుస్తాం. ఎందుకు? అవి మంచిగా ఉండాలని. ఇదంతా కూడా మానవుడు ఇచ్చినటువంటి నియమాలు. ఎన్ని కూడా
మనకు ఆచారాలు ఉన్నాయి కదా, కొన్ని ఆచారాలు ఉన్నాయి. ఆ? కొన్ని ఆచారాలు ఉన్నాయి. ఈ ఆచారాలు అయితే కన్నా మనము తప్పకుండా పాటిస్తాం. ఆచారాలు మన జీవితంలో తప్పకుండా పాటిస్తాం. మరి ముఖ్యంగా ఎవరైనా చనిపోయినప్పుడు చూడండి, అబ్బా ఏమొస్తాయి మాటలు. ఆ సమాధి కాడిపోయి నిలబడితే చాలు, 10 మంది ఉంటే 10 మంది మాట్లాడతారు. 10 మంది మాట్లాడతారు. ఏం చేస్తారు? అరే భౌతిక దేని అడు దిప్పు, ఇటు దిప్పు, అది దిప్పు, ఇది దిప్పు, అది తీసేయి, ఇది తీసేయి. ఇది తప్పకుండా మనము పాటిస్తాం. ఇవన్నీ కూడా దేవుడిచ్చినటువంటి సాంప్రదాయాలు కాదు. ఇవన్నీ మనము మానవులుగా ఉన్నటువంటి మనము సృజించుకున్నటువంటి, నియమించినటువంటి అవసరమే, కాదంటలేం. కానీ అంతకు మించినటువంటి ఆజ్ఞలు దేవుడిచ్చి ఉన్నాడు మనకు. అంటే ఆత్మీయమైనటువంటి జీవితము, ఆధ్యాత్మికమైనటువంటి జీవితం బలపరచుకోవడం కోసమై దేవుడు మనకు ఆజ్ఞలు ఇచ్చి ఉన్నాడు. 10 ఆజ్ఞలు ఇచ్చి ఉన్నాడు. ఈ 10 ఆజ్ఞలన్నీ కూడా మానవుడు దేవునితోనూ తన సోదరునితోనూ ఏ విధంగా సంబంధం కలిగి జీవించాలి అన్నటువంటివి మనకు క్లుప్తంగా అక్కడ ఇచ్చి ఉన్నాడు. కాబట్టి క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, మనమంతా ఏం చేస్తామంటే మన గ్రామములో, మన దేశములో, మన రాష్ట్రములో ఉన్నటువంటి ఆచారాలను తూచా తప్పకుండా పాటిస్తాము. కానీ ఆత్మీయమైనటువంటి జీవితాన్ని అభివృద్ధి పరచుకోవడం కోసమై, దాన్ని ఫలభరితం చేసుకోవడం కోసమై దేవుని యొక్క ఆజ్ఞను మనము తిరస్కరిస్తూ ఉంటాం, పాటించాం. అందుకే ప్రభు అంటున్నాడు, మీ యొక్క హృదయము నాకు చాలా దూరంగా ఉంది అని. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం చదవండి. హోషేయ నేను ఆ. మీ నుండి కోరినది ఆ. కారుణ్యమునే గాని బలులు కాదు, దేవుని గూర్చిన జ్ఞానమునే గాని దహన బలులు కాదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు ప్రతి మానవు నుండి కోరుకునేది ఏంటంటే కారుణ్యం, అంటే కరుణ, ప్రేమ, అనురాగాలు. మనమేదో దేవుని మంచిగా ఆకర్షితులం కావడం కోసమై, దేవుని దీవెనలు పొందడం కోసమై ఆయనకు అనేకమైనటువంటి బలులు అర్పిస్తూ ఉంటాం. ప్రార్థన చేస్తాం, మోకరించుదాం, పూజలో పాల్గొంటాం, పాటలు పాడతాం, స్తుతించుతాం. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తామంటే దేవుని మెప్పించుకోవడం కోసం, మెప్పించడం. మనం ఒక్కరిని ఏదైనా మెప్పించాలంటే అనేకమైనటువంటి మాటలు మనం చెప్తూ ఉంటాం ఆడ. ఆ విధంగా దేవుని దగ్గరికి వచ్చి కూడా పాటలు పాడుతాం, స్తుతిస్తాం, మహిమపరుస్తాం, గణపరుస్తాం. కానీ ఒక్కసారి బయటికి వెళ్ళిన తర్వాత మన చుట్టూ ఉన్నటువంటి సహోదరి సహోదరుల పట్ల ఒక చిన్న కనికరం కానీ దయ కానీ చూపించలేదు. అగ్రెసివ్గా ఉంటాం, కోపగించుకుంటాం, ద్వేషాన్ని పెంచుకుంటాం, పగను పెంచుకుంటాం. అలాంటప్పుడు నువ్వు గుళ్ళో ఉండి ప్రార్థన చేయడం వల్ల ఏమి లాభం? ఏం లాభం? అదే ప్రభు అంటున్నాడు, నువ్వు అర్పించే అర్పణ కాదు, కానీ నీ సహోదరి సహోదరుల పట్ల నువ్వు చూపించే ఆ కారుణ్యం, ఆ దయ, ఆ కనికరం నాకు కావాలి అంటాడు. అందుకే కదా మనం బైబిల్ గ్రంథంలో చదువుతూ ఉన్నాం, నువ్వు ఎప్పుడైనా కానీ దేవునికి కానుక సమర్పించాలని అని వచ్చినప్పుడు నీ సహోదరి సహోదరుల పట్ల నీకు ఎలాంటి మనస్పర్ధలు ఉన్నా కానీ నీ కానుకను, నీ బలిని అక్కడ పెట్టి మొదట వెళ్ళి నీ సహోదరి సహోదరులతో సఖ్యపడి తిరిగి వచ్చి నీ కానుకను సమర్పించు అంటున్నాడు దేవుడు. కాబట్టి క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, మనము జీవించే జీవిత విధానములోనే మనము దేవుని బిడ్డలుగా ఉండగలం. ఎంత స్వార్థంతో ఉన్నా, ఎంత పగతో ఉన్నా
ద్వేషం పెంచుకున్నా, ఎన్నిసార్లు వచ్చి నువ్వు ప్రార్థన చేసినా కానీ ఆ ప్రార్థనలన్నీ కూడా వ్యర్థమవుతూ ఉంటాయి. ఆ ప్రార్థనలన్నీ కూడా వ్యర్థమవుతూ ఉంటాయి. కాబట్టి క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము మన జీవితాన్ని ఫలభరితము చేసుకొని దేవుని యొక్క సన్మార్గములో మనము ప్రయాణము చేయగలగాలి అంటే ఆయన యొక్క విలువలతో మనం జీవించాలి. ఆయన ఇచ్చినటువంటి నియమాలు మనం పాటించాలి. ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి మనకు? ఎన్నున్నాయి? 10 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞలు కూడా మొట్టమొదటిగా మనం చూసినట్టయితే 3 ఆజ్ఞలు కూడా దేవునికి సంబంధించినటువంటిది. అంటే ప్రతి మానవుడు దేవునితో ఏ విధంగా తన యొక్క సత్సంబంధాన్ని ఏర్పరచుకోవాలి, ఏ విధంగా తను దేవునితో మాట్లాడాలి, ఏ విధంగా తన యొక్క జీవితాన్ని దేవునికి అర్పితం చేసుకోవాలి, త్యాగం చేసుకోవాలి అన్నటువంటి ఆ 3 ఆజ్ఞలు మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. 4వ ఆజ్ఞ దేవుడి తర్వాత దేవుడుగా ఉన్నటువంటి మన తల్లిదండ్రులను గౌరవించాలని మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. మిగతా 6 ఆజ్ఞలు కూడా క్రీస్తుల ప్రియ సహోదరి సహోదరులారా మనం గమనించినట్లయితే మానవుడు తన యొక్క సహోదరి సహోదరుల పట్ల ఎలాంటి సంబంధాన్ని కలిగి జీవించాలి, ఎలాంటి సంబంధాన్ని కలిగి జీవించాలి అన్నటువంటిది మనకు తెలియపరుస్తూ ఉంది. కాబట్టి మన జీవితంలో మన హృదయాన్ని దేవుని పైన కేంద్రీకృతం చేయాలి అంటే అటు దేవునితో సత్సంబంధం ఉండాలి, ఇటు మానవునితో సత్సంబంధం ఏర్పరచుకోవాలి. కానీ దేవుడు మన నుండి కోరుకునేది బాహ్యపరమైనటువంటి అభివృద్ధి కాదు, బాహ్యపరితమైనటువంటి ఫలితము కాదు, ఆత్మీయ జీవితము, మన హృదయము. ఎవరైనా కానీ పెళ్లి చూపులకు వెళ్ళారనుకోండి, అబ్బాయి అమ్మాయి ఇంటికి పెళ్లి చూపులు పోతారు. ఏం చూస్తారు? ఫస్ట్ ఏం చూస్తారు చెప్పండి? పెళ్లి చూపులకు వెళ్తే ఏం చూస్తారు? అమ్మాయి అందంగా ఉందా లేదా. అమ్మాయి అందంగా అది కూడా ఏం చేయాలా? అమ్మాయి బాగా కలర్ ఉండాలి, ఎర్రగా ఉండాలా. అబ్బాయి నల్లగున్నా పర్వాలేదు కానీ అమ్మాయి మటుకు తెల్లగా ఉండాలి, ఎర్రగా ఉండాలి. అప్పుడే నచ్చుతుంది, అప్పుడే నచ్చుతుంది. తర్వాత వారి వెనకలు ఉన్నటువంటి ఆస్తిపాస్తులు చూస్తాం, వాళ్ళ యొక్క స్తోమతను చూస్తాం. ఆ విధంగా కానీ మనం గ్రహించం, ఈ అంగము చందము శాశ్వతము కాదు. ఆ మనిషిలో ఉన్నటువంటి హృదయము అందంగా సుగసనంగా ఉంటే వారి యొక్క జీవితము 30 60 100 ఫలింపబడుతుంది అన్నటువంటిది మనం ఎవరు కూడా అర్థం చేసుకోం. మనం పెద్దవాళ్ళు చెప్పే సామెతలు వింటూ ఉంటాం. అర్థం చేసుకుండే అర్ధాంగి దొరికితే జీవితము సుఖ సంతోషాలతో ఉంటుందంట. అర్థం చేసుకుండే అర్ధాంగి దొరకాల. ఎర్రగా బుర్రగా ఉండే వాళ్ళు కాదు కావాల్సింది. నిన్నుగా అర్థం చేసుకుండే స్త్రీ నీకు భారీగా దొరికినట్లయితే నీ జీవితం పరలోకం, నీ జీవితం పరలోకం. అది చూడాల, ఈ అందచందాలు కాదు. ఈరోజు ఏముంది, ఈరోజు ఎర్రగా ఉంటావు, బుర్రగా ఉంటావు, రేపు పొలానికి వెళ్ళి ఎండకు పని చేస్తే గన మళ్ళీ నల్లగా తయారవుతాం. అకస్మాత్తుగా ఏదేం జరగచ్చు. ఇప్పుడు చాలా మందికి మనం చూస్తాం, ముఖం పైన ఏదేందో పుండులు వస్తూ ఉంటాయి, అవునా? ఏదేదో బొల్లిలాగా వస్తూ ఉంటాయి. అయినంత మాత్రాన వాళ్ళు మనకు సంబంధించిన వాళ్ళు కాదా? అది కాదు కావాల్సింది. మనిషిలో ఉన్నటువంటి హృదయం యొక్క అందము, సుందము, సుగంధం మనం చూడాలి. అది కావాలి. మనిషి ఎట్లుండేది కాదు. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. కీర్తన 15వ కీర్తన 2వ వచనం చదవండి. 15వ కీర్తన 2వ వచనం. నిందారహితముగా జీవించువాడు, ధర్మమును పాటించువాడు, హృదయపూర్వకముగా సత్యము పలుకువాడు, ఇతరుల మీద కొండెములు చెప్పనివాడు, స్నేహితునికి కీడు చెయ్యనివాడు, ఇరుగు పొరుగు వారి మీద నిందలు మోపనివాడు.
దేవుడు తిరస్కరించిన వారిని అనాధారము చేయవాడు, దైవభక్తులను గౌరవించువాడు, నష్టము వాటిల్లను తాను చేసిన ప్రమాణములను నిలబెట్టుకొనివాడు, అప్పిచ్చి వడ్డీ తీసుకొనినవాడు, లంచము పుచ్చుకొనినవాడు, నిర్దోషులకు అన్యాయము చెయ్యనివాడు, ఇట్టివాడు ఎన్నటికి తొట్టిల్లడు. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఎంత చక్కగా మనకు వాక్యం తెలియపరుస్తూ ఉంది. లంచము తీసుకునేవాడు, అన్యాయంగా సంపాదించే వాళ్ళు, అక్రమంగా జీవితాన్ని జీవించేవారు ఎల్లడు కూడా వర్ధిల్లరంట. వర్ధిల్లరు. నీ సహోదరి సహోదరుల పట్ల ఎలాంటి ద్వేషము లేకోకుండా, పగలు లేకోకుండా నువ్వు జీవించినట్లయితే ఈ జీవితము గొప్పగా దీవించబడుతుంది అన్నటువంటి వాక్యము కీర్తనకాలు మనకు తెలియపరుస్తూ ఉన్నారు. క్రీస్తుల ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరి హృదయం దేవుని నుండి దూరంగా ఉంటూ ఉంది? ఎవరి హృదయము దేవుని నుండి దూరంగా ఉంటూ ఉంది అంటే, మార్కు సువార్త 7వ అధ్యాయము 21, 22 వచనాలు చదవండి. దురాలోచనలు, వేశ్య సంగమము, దొంగతనము, నరహత్య, గట్టిగా చెప్పు. మా అయ్యందా మైసూర్ శాండిల్ అంట,
రకరకమైనటువంటి సబ్బులు వచ్చినాయి. ఆ టీవీలో వచ్చే అడ్వర్టైజ్మెంట్ మనం చూసి మన శరీరాన్ని, మన ముఖాన్ని అందముగా రూపుదిద్దుకోవడం కోసమై ఎంత ఖర్చైనా కానీ మనం వెచ్చిస్తాం. సబ్బు 130 రూపాయలు కానీ 150 రూపాయలు కానీ కొంటాం. ఎందుకంటే అందంగా కనపడాలి, అందంగా కనపడాలి. అంతేకాదు ఇప్పుడు ఫెయిర్ అండ్ లవ్లీ, ఆ లవ్లీ, ఈ లవ్లీ అన్నీ వచ్చినాయి. అన్నీ వాడతాం. ఎందుకు? అందచందాలు పెంచుకోవడం కోసం. ఈ లోకములో అందచందాలు పెంచుకొని ఆకర్షితులుగా జీవించడం కోసం మనం ప్రయత్నం చేస్తాం. ఇదంతా కూడా బాహ్యమే. సంవత్సరానికి కాదు, నెలకు ఒక కొత్త డ్రెస్ వచ్చినా కానీ, కొత్త మోడల్ వచ్చినా కానీ మనం కొంటాం. ఈ కాలంలో మనం చూస్తూ ఉంటాం, కొంతమంది పిల్లలు, ఆడపిల్లలు వేయాల్సినటువంటి మగపిల్లలు వేస్తారు. ఇప్పుడు ఆడపిల్లలు లెగ్గిన్స్ వేస్తారు కదా, అవి మగపిల్లలు వేస్తారు. ఇంతవరకు కట్టుకొని టైట్గా వేసేది. చూడండి, ట్రెండ్ మారుతుంది. ఆ ట్రెండ్ ప్రకారం మనం జీవిస్తాం. అదంతా కూడా ఈ బాహ్యపరమైనటువంటి సుందరం కోసం మనం ప్రయత్నం చేస్తాం. ఎంత ఖర్చును వెచ్చిస్తాం. కానీ ఈ శరీరము ఈ నువ్వు అలంకరించే ఈ యొక్క శరీరము కానీ ఏదైనా కానీ శాశ్వతముగా ఉండడానికి అవకాశం ఉందా? నీ శరీరము, నీ అందము, నీ చందము ఏదైనా కానీ శాశ్వతముగా ఆ శరీరం ఎట్లుండేది అట్టే ఉండడానికి అవకాశం ఉందా? లేదు. అశాశ్వతమైనటువంటిది. కానీ దీనికోసం ఎంత డబ్బులైనా వెచ్చిస్తాం, ఎంత సమయాన్ని వెచ్చిస్తాం. కొంతమంది సెలూన్కి వెళ్తే కన్నా గంటల కొద్ది కూర్చుంటారు మేకప్ వేసుకోవడం కోసం. సమయాన్ని కూడా వెచ్చిస్తాం. అశాశ్వతమైనటువంటి వాటి కోసం ఎంత ఖర్చు చేస్తాం, ఎంత సమయాన్ని వెచ్చిస్తాం. కానీ శాశ్వతమైనటువంటిది దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ, అది దేవుని చెంతకు చేరాలి. ఈ ఆత్మను సుందరముగా, అందముగా మలుచుకోవడానికి మనం ఎలాంటి ప్రయత్నం చేయం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. కావున క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము మన జీవితాన్ని నిజంగా పరీక్షించుకోవాలి కూడా. మైకేల్ జాక్సన్ తెలుసా మీకు? మైకేల్ జాక్సన్ తెలుసా? మంచి డాన్సర్, ప్రపంచాన్ని ఒక ఊపు ఊపినవాడు. డాన్స్లో ప్రపంచాన్ని ఒక ఊపు ఊపినటువంటి వాడు తెలుసా? ఆయన యొక్క శరీరాన్ని అందంగా రూపుమాపుకోవడం కోసము చాలామంది డాక్టర్లు ఆయనకు సేవ చేసేవాళ్ళంట. కోట్లు వెచ్చించేవాడు ఒక్కొక్క రూపాన్ని మలుచుకోవడం కోసం, తన శరీరాన్ని కాపాడుకోవడం కోసం. జీవించాడా? లేదే. ఎక్కడుందో తెలియదు. ఆ శరీరం ఎక్కడుందో తెలియదు. ఒక్కసారి మరణించిన తర్వాత గొంతులోనికి వెళ్ళేటువంటి శరీరము మళ్ళీ తవ్వి చూస్తే ఎముకలు తప్ప ఏమి కనపడదు. నీ ఎర్రతనము, నీ అందము, నీ చందము ఏది కూడా కనపడదు. అటువంటి వాటి కోసమే మనం తప్పిస్తున్నాము. కానీ అందంగా, చందంగా, సుందరంగా దేవుడు రూపుమాపినటువంటి ఈ హృదయాన్ని, ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి పరుచుకోవడంలో మనము చాలా లో లెవెల్లో ఉన్నాం. ఈ ఊర్లో ఉండేది మహా అంటే ఒక 20 కుటుంబాలు కదా. 20 కుటుంబాలు ఉండేది. అంతేనా ఉండేది? ఎన్ని కుటుంబాలు ఉండేవి? ఎన్ని కుటుంబాలు ఉండేవి? 150 కుటుంబాలు. ఇంటికి ఒకరు వచ్చినా కానీ చర్చి నడుపుతాడు. చూడండి, దేనికోసం మనం ప్రాకులాడుతున్నాం అనేది నిజంగా మనం ప్రశ్నించుకోవాలా. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, లూకాసు వార్త 6వ అధ్యాయం 28వ వచనం చదవండి. లూకాసు వార్త 6వ అధ్యాయం 28వ వచనం.
అప్పుడు నిన్ను ఒక చెంపపై కొట్టిన వారిని రెండవ చెంపను కూడా చూపుము. నీ పై పట్టను ఎత్తుకొని పోవు వానిని నీ అంగిని కూడా తీసుకొని పోనిమ్ము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మనము దేవుని యొక్క దీవెనలు పొంది ఆయనతో సహనివాసము చేసుకోవాలి అంటే ఇది ఆచరించాలంటాడు. దీన్ని ఆచరించాలంటాడు. ఏంది మళ్ళీ చదువు? మిమ్ము శపించు వారిని ఆశీర్వదింపుడు, నిన్ను శపించిన వారిని ఆశీర్వదింపుము, మిమ్ము బాధించు వారి కొరకై ప్రార్థింపుడు, నిన్ను బాధించు వారి కోసం ప్రార్థింపుడు, నిన్ను ఒక చెంపపై కొట్టిన వారిని నిన్ను ఒక చెంపపై కొట్టినటువంటి వారిని రెండవ చెంపను కూడా చూపుము. రెండవ చెంపను కూడా చూపింపమంటున్నాడు. సాధ్యమా? సాధ్యమా? మనకు సాధ్యము చేయాలి, సాధ్యము చేయాలి, సాధ్యము చేయగలగాలి. అప్పుడే క్రీస్తుల ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితము కూడా దీవించబడుతూ ఉంది, మనము దీవించబడతాము. ఒకసారి ఆత్మపరిచయం చేసుకుందాం. మరి ఎంతవరకు మనము ప్రభు పట్ల ఆయన యందు జీవించడంలో మనము నిమగ్నమై ఉన్నాము, మన హృదయాన్ని ఆయనకు అప్పగిస్తూ ఉన్నాము. ప్రార్థన చేసుకుందాం. ఆ దేవుడు మనకు సహకరించాలని, ఆయనతో మనం నివసించాలని ప్రత్యేక విధంగా వేడుకుందాము. అందరం లేచి నిలబడి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని ఏక పుత్రుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరమ్మ నుండి పుట్టెను. ఫోన్స్ పులాతుని అధికారముకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడును. పాతాళానికి దిగి మూడవ తిరుపతి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల ప్రతిదైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడి నుండి జీవించిన వాడు తిరుపతి తీర్పు చేయటకు వచ్చును. పవిత్రాత్మ విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానం విశ్వసించున్నాను. నిత్య జీవనం విశ్వసించున్నాను. ఆమేన్. మన మనస్సులో మన హృదయంలో ఉన్నటువంటి ప్రతి కోరికను ప్రతి తలంపును కూడా ప్రభుకు సమర్పించి ప్రార్థన చేద్దాం. అడుగుడి ఇవ్వబడును, తట్టుడి తెరవబడును, వెదకుడి దొరకబడును అని పలికినటువంటి ప్రభువు విశ్వాసముతో మనం ఏమడిగినా కానీ దేవుడు మనకు సమకూరుస్తాడు. ఆ నమ్మకముతో మన మనస్సులో హృదయంలో ఉన్నటువంటి ప్రతి తలంపును కూడా ప్రభు పాదాల మీద సమర్పించుదాం. ఓ మా సర్వేశ్వర, తల్లి శ్రీ సభను పరిపాలించి విశ్వాస మార్గంలో నడిపిస్తున్నటువంటి మా ఫ్రాన్సిస్ బాపు గారిని, కడప మేత్రాసన పీఠాధిపతులైనటువంటి గాలిబాలి తండ్రి గారిని, గురువులను, కన్యాస్త్రులను, మఠవాసులను, ఉపదేశులను, ప్రతి విశ్వాసిని కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభువా, మాలో విశ్వాసాన్ని కోల్పోకోకుండా మీ యందు ఆధారపడి జీవిస్తూ మా హృదయాన్ని మీకు కేంద్రీకృతము చేసి ఈ లోకంలో జీవిస్తూ మీకు ఇష్టమైనటువంటి బిడ్డలుగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. చెప్పండి. ఆకాశమునకును భూమికిని పునాది వేసినటువంటి గొప్ప పరలోకపు తండ్రి, ఇదిగో ప్రభువా, ఈ మధ్యాహ్న సమయముందున నీ యొక్క మందిరములో గుమికూడి ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరుని దీవించి ఆశీర్వదించు. ఆయన ఎవరెవరైతే వారి ఆలోచనకు అనుగుణంగా వచ్చినారో ప్రభువా, ముందుగా నాయన నిన్ను తెలుసుకొని నీ ప్రేమను అర్థం చేసుకొని నీ వాక్యానికి లోబడేటువంటి బిడ్డలుగా ఇదిగో ప్రభువా, ఇప్పుడు వచ్చిన వారు మరి వారం కూడా తప్పిపోకుండా నీ నిత్య జీవాహారాన్ని పొందుట కొరకై ప్రతి బిడ్డను కూడా ప్రేరేపణ కలిగింపజేయమని, వారి కుటుంబములను నాయన హేరాళమైనటువంటి వరాలు ప్రసాదించమని ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదేవిధంగా నాయన మా విచారణ గురువులను ఆశీర్వదించండి ప్రభువా. వారు చేస్తున్నటువంటి సేవలో
బలముగా వాడబోటుకు నాయన వారు ఎంతో శ్రమిస్తున్నారు ప్రభువ. వారికి కావలసినటువంటి దైవ ఆత్మ సంబంధమైనటువంటి మీ దైవ ప్రేమను ప్రసాదించమని, ప్రత్యేకంగా మా గ్రామాన్ని వారి ప్రతివారం సందర్శిస్తూ మా కొరకై ప్రార్థిస్తున్నములకై మీకు వందనాలు సమర్పణ చేసుకొనొచ్చు. మా ప్రార్థనాలకించుమా పరలోకానికి చేర్చుటే నా ప్రణాళిక అని పలికి ఉన్నారు. ఇదిగో ప్రభువా, ఈ లోకములో మరి ముఖ్యంగా మేమందరము కూడా ఈ లోక సంబంధమైనటువంటి వాటిని మా హృదయాన్ని కేంద్రీకరించి జీవిస్తూ ఉన్నాము. హృదయములో అనేకమైనటువంటి స్వార్థము, పగ, ద్వేషము, మనస్పర్ధలతో నింపుకొని ఉన్నాము. కావున మా సర్వేశ్వర, మీకు అతి దూరముగా జీవిస్తూ ఉన్నాము. మమ్మందరిని కూడా దీవించండి. ఏ విధంగా అయితే ప్రభువా మీరు పలికి ఉన్నారో, మీ యొక్క సహోదరి సహోదరుల పట్ల కారుణ్యం కలిగి జీవించండి, నాకు కావలసింది బలి కాదు కారుణ్యం పలికి ఉన్నారు. అదేవిధంగా మా సహోదరి సహోదరుల పట్ల మేమందరం కూడా ప్రేమతోనూ మీకు ఇష్టమైనటువంటి బిడ్డలుగా మరియు శిష్యులుగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని మా ప్రార్థనాలకించుమా ప్రభువా, మా ప్రార్థనాలకించుమా. చదువుకుంటున్నటువంటి ప్రతి బిడ్డ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. చిన్నారి బిడ్డలు ప్రభువా, చిన్నారి బిడ్డలు నా దగ్గరికి రానియండి, వారిది దైవరాజ్యం అని పలికి ఉన్నారు. ఇదిగో ప్రభువా, ఈ లోకములో అభివృద్ధి చెందుతున్నటువంటి పరికరాలపైన, ఆధునిక వస్తువులపైన వారి యొక్క జీవితాన్ని లగ్నము చేయక, మంచి జ్ఞానములో వారి దినదినం అభివృద్ధి చెందుతూ, విశ్వాసములో పెరుగుతూ, బంగారు భవిష్యత్తును పొందుకొని తల్లిదండ్రులకు కుటుంబీకులకు గౌరవప్రదమైనటువంటి బిడ్డలుగా జీవించే భాగ్యం దయచేయమని మా ప్రార్థనాలకించుమా ప్రభువా, మా ప్రార్థనాలకించుమా. ప్రేమమయుడా, కృపావరము తండ్రి, మా గ్రామములో ఉన్నటువంటి యువకుల కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తున్నాము నాయన. ఈ లోకములో పడిపోకుండా కాపాడమని. ఇదిగో నాయన, వారు అనేకమైనటువంటి మత్తు పానీయాలకు అలవాటు పడి తల్లిదండ్రుల ప్రేమను దూరమై వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి ఎవరైతే నీకు వ్యతిరేకమైన దారిలో నడుస్తూ ఉన్నారో, వక్రమైన మార్గములో పోతూ నీ సన్మార్గంలో రాలేక ఉన్నారో, వారందరూ ఒక్కసారిగా మీ చేయి పట్టుకోండి ప్రభువా. మానవత బలహీనతతో వారు చేస్తున్న ప్రతి పాపము నుండి విడుదల దయచేయమని వారి కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తూ మా ప్రార్థనాలకించుమా ప్రభువా, మా ప్రార్థనాలకించుమా. అనారోగ్యముతో బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాం. విశ్వాసముతో ప్రార్థించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీరు స్వస్థతను అందించి ఉన్నారు. కావున మా సర్వేశ్వర, ఈ పరిశుద్ధ సమయములో ఈ గ్రామములో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా వారు పొందుతున్నటువంటి వేదనను మీకు సమర్పిస్తూ ఉన్నాం. మీకు ఇష్టమైనచో ప్రభా, వారందరికీ కూడా స్వస్థ వరాలు దయచేసి మీ బిడ్డలుగా చేర్చుకోమని మా ప్రార్థనాలకించుమా ప్రభువా, మా ప్రార్థనాలకించుమా. మౌనముగా మన హృదయములు మనసులో ఉన్నటువంటి తలంపును ప్రభుకు సమర్పించుదాం. ఈ మనవులు మన ఆదుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అర్పణ పాత్ర. మనసులు మమతలు అన్నియు నీ కొరకే, అంతయు
మనసులు మమతలు అన్నియు నీ కొరకే, అంతయు నీకెరుకే, అంజలి చేకొనుమా. సత్యము కోరు మతమొకటి మనసున నిండి ఉంది, వసుధను వ్రోచు వేదముకై ఊపిరి నివ్వాలనుంది. సత్యము కోరు మతమొకటి మనసున నిండి ఉంది, వసుధను బ్రోచు వేదముకై ఊపిరి నివ్వాలనుంది. తిమిరముతో సమరములెన్నెదురైనా నీ ప్రేమకు నా ప్రాణం బదులైనా. తిమిరముతో సమరములెన్నెదురైనా నీ ప్రేమకు నా ప్రాణం బదులైనా. ఎన్నెన్నో ఆటంకములన్నీ వెంటాడినను యేసువా, తొలగిపోను నీ పదములు. మనసులు మమతలు అన్నియు నీ కొరకే, అంతయు నీకెరుకే, అంజలి చేకొనుమా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచునే బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు వారి నామస్తుత మహిమల కొరకును వారి యొక్క శక్తి కొరకును ప్రయోజనం మీ కర్మల కొరకును ద్వారా మీ ఈ కర్మల ద్వారా ఈ పనిని బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, ఈ పవిత్ర అర్పణ మాపై నీ రక్షణ ఆశీస్సులను సదా కురిపించునుగాక. తత్ఫలితముగా మేము దివ్య సంస్కార రూపములో నిర్వహించుచున్న ఈ బలి మా నిత్య రక్షణ సాధనములగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను తండ్రి ప్రభువునకు తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, రక్షణదాయకము. నీ వాక్కు క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తము నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి సిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తెరిచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతో పునీతులతో కలిసి ఏక స్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నమతన హోసానా. ఏరిన వారు నమను వేంచేసిన వారు, ఆస్తునించబడిన వారు, మహోన్నమతన హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయం నుండి సూర్యహస్తమయం వరకు నీ నామముకు నిలవన బలిని అర్పించుటకై ప్రజలను పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలు
సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నివేదిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా గాలిబాలి పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులను, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమ ఎందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమును చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. మరి ముఖ్యంగా నాగిపోగు జయన్న, లక్ష్మీదేవి మరి వారి బిడ్డలను దీవించండి, కాపాడండి. వారి తలంపులను మీరు ఆశీర్వదించమని, కుటుంబములో శాంతి సమాధానం ఇచ్చమని వేడుకుంటూ ఉన్నా. దయగల తండ్రి, నలు దశలు చెదరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనము. చనిపోయిన మా సహోదరి సహోదరును నీ ప్రేమింది లోకమిడిన వైడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకునము. మేమును అతడు చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేళ్లను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన జీవితాన్ని, మన హృదయాన్ని ప్రభువుకు కేంద్రీకృతం చేసుకునేలాగున కావలసినటువంటి ఆశీస్సులు, అనుగ్రహాలు దేవుడు దయచేయమని మన ప్రభు నేర్పించినటువంటి పరలోక జపం ద్వారా ప్రార్థించుదాము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, నానాటికి కావలసిన మాయనము మాకు నేర్చుకొని, మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పు మీరు మన్నించండి. మమ్మ శోధన ఎందు ప్రవేశింపనివ్వకండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలుతును సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతో ఉందురుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. క్రీస్తునాథుని సమాధానము, క్రీస్తునాథుని సమాధానము, క్రీస్తునాథుని సమాధానము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపమును పరిహరించడం ద్వారా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపమును పరిహరించడం ద్వారా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపం పరిహరించడం ద్వారా మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా వంట ప్రవేశించిన పాత్రులను కాను, ఆయనను మీరు ఒక్క రక్తములు జీవనం కాపాడను. ప్రభువు మనకు వసగి